వెల్కమ్ టు ఎస్ఎస్పీ టీవీ 5 న్యూస్ ఛానల్. మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు వెస్ట్ వెంకటాపురం కాలనీలో సమస్యల పరిశీలన. మల్కాజ్గిరి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వెస్ట్ వెంకటాపురంలో కాంగ్రెస్ నేతల పర్యటన. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు మల్కాజ్గిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు వెస్ట్ వెంకటాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా దినకర్ నగర్ సాయిదుర్గ కాలనీలో పర్యటించిన నాయకులు కాలనీవాసులు ఎదుర్కొంటున్న పలు పౌర సమస్యలను పరిశీలించారు. కాలనీవాసులకు అనుగుణంగా బాక్స్ డ్రైన్ పనులు చేపడతామని తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులు కాలనీవాసులతో మాట్లాడి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సైతం జీహెచ్ఎంసీ అధికారులు కాలనీ సభ్యులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు లావణ్య, కృష్ణ, సూర్యకిరణ్, ఫణికుమార్, సెల్వం, భీమరావు, వెంకటేశ్వరచారి, సాత్విక్, లక్ష్మీనారాయణతో పాటు కాంగ్రెస్ నాయకులు కృష్ణగౌడ్, బలవంతరెడ్డి, నాగేశ్వరరావు, లడ్డూరెడ్డి, లావణ్య, వీనస్, మేరీ, పద్మ, నిర్మల, లక్ష్మి, విజయ తదితరులు పాల్గొన్నారు. హనుమంతన్న నమస్కారం అన్న. రోడ్ నెంబర్ 70 బాక్స్ డ్రైన్ అయిపోయిందన్న. చాలా సంతోషం. కాకపోతే అంటే మనకి డైవర్షన్ ఇచ్చింది, అదొకటి అర్థం చెప్పాము. అది సార్ చూస్తాను. సాయిదుర్గా కాలనీ అన్న. నమస్తే అన్న, సూర్యకిరణ్ మాట్లాడుతున్నా. అదే సాయిదుర్గ కాలనీకి అవసరం లేదు. అది అన్న సాయిదుర్గ కాలనీ అవసరం లేదు కాబట్టి అందరూ వచ్చి మాట్లాడుతున్నా. నమస్తే కృష్ణనే. బాగున్నా. అదే మనకి అయింది. ఏదైతే మనం బాక్స్ డ్రైన్ పోయిన సంవత్సరము డిసెంబర్లో కాలనీవాసులు అందరూ కూడా మైనంపల్లి హనుమంతరావు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రతిసారి ఈ యొక్క ఫ్లడ్ వచ్చినప్పుడు శ్రీ బేకరీ విషయం ఏదైతే సాల్వ్ చేసిండ్రో సార్, కొద్దిగా మా ఇక్కడ వెస్ట్ వెంకటాపురంలో లోతట్టు ప్రాంతమైన ఏదైతే 15 రోడ్ నెంబర్ ఇవి ఉన్నాయో, ఇవి కూడా ఈ సమస్యను కూడా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన ఎంబడే స్పందించి డిసెంబర్లో ప్రపోజల్ పెట్టి జనవరిలో వర్క్ ఎగ్జిక్యూషన్ జనవరి లాస్ట్లో స్టార్ట్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత కూడా మనం సైట్ విజిట్ చేసుకున్నాము. అది కంప్లీట్ అయిపోయింది 99%. దానికి సంబంధించి ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉన్నదో ఆ విషయానికై కాలనీ వాసులు అందరి విజ్ఞప్తి మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే కాండోర్ ముందు సూచించినటువంటి కాండోర్ ఉన్నదో, ఏదైతే ఈ బాక్స్ డ్రైన్ ఎక్స్టెన్షన్ చేయాల్సిన కాండోర్ ఉన్నదో దాంట్లో కూడా మార్పులు చేయాలి అనే ఒక ఆలోచనతో కాలనీవాసులు మైనంపల్లి హనుమంతరావు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన సూచనల మేరకు మేము కాంగ్రెస్ కుటుంబ సభ్యులము ఇక్కడికి రావడం జరిగింది. వెంబడే కాలనీవాసులకు ఏమి ఇబ్బంది కాకుండా ఈ యొక్క బాక్స్ డ్రైన్ విషయం ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి నిన్న ఇవాళ అధికారులు టెక్నికల్గా ఈ కాలనీ వాసుల యొక్క సూచనలు అన్నీ తీసుకున్న తర్వాత దాని డైవర్షన్కి సంబంధించినటువంటి విషయంలో సానుకూలంగా స్పందించడం జరిగింది. మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆలోచనలు, ఆయన ఒక విజ్ఞప్తి మేరకు అధికారులు ఈ యొక్క బాక్స్ డ్రైన్ని ఎట్లా తీసుకపోతే యూటిలిటీ 100% కట్టుకున్న ఉద్దేశానికి పనిచేస్తుంది అనే దానికి మీద నిన్న ఇవాళ మనం కాలనీ విజిట్ చేయడం జరిగింది. దాని ప్రకారమే కాలనీవాసుల యొక్క ప్రయోజనాలు, కాలనీవాసుల యొక్క ఉద్దేశం మేరకే ఇది ఆల్టరేషన్ చేయడం జరిగింది. దాన్ని కూడా పేపర్ మీద, ఎందుకంటే ఎంబడే ఇవాళ మనం డిసిషన్ తీసుకున్నామంటే కాదు కాబట్టి ఆ పేపర్ మీద ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలనో కూడా అధికారులు రేపు ఎల్లుండి లోపల దాన్ని మార్పులు చేసి ఈ కట్టుకున్న దాన్ని 100% యూటిలిటీ ఉండాలి అనే ఉద్దేశం అంతే. కాబట్టి దాని మీద కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు, మీ కోరిక మేరకు హనుమంతరావు గారు దీని మీద పోరాడలేదు, చెప్పిండ్రు అధికారులతో 1-2 సార్లు చెప్పి మారుస్తూనే ఉపయోగపడుతుంది అని చెప్పడంతో ఇటు కాలనీవాసులు కూడా బాగా మంచి ఇది ఉంది. హనుమంతరావు గారు కూడా మెజారిటీ ఎట్లా చెప్తే అట్లే పోదాము అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి అధికారులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటే కానివ్వండి, మన స్పెషల్ ఇది ఎస్పీడబ్ల్యూ ఇల్లే కానివ్వండి, అందరికీ కూడా ధన్యవాదాలు. డీసీ గారికి కానీ, జెడ్సీ గారికి కానీ. ఆయన కూడా రేపు మార్నింగ్ మళ్ళీ సైట్ విజిట్ చేసి దీనికి కావాల్సిన పేపర్ వర్క్ ఎట్లా చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా మైనంపల్లి హనుమంతరావు గారి తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు. వాసులకు అందరికీ ఇది డ్రైనేజ్ ఇది మాకు తెలియదు, ప్లాన్ లేదు. అక్కడ మనం తవ్విండ్రు ఆ గుడి దగ్గర పక్క నుంచి తవ్వుతారు. ఏంటంటే మేము అక్కడ నుంచి తుమ్ వరకు తీసుకుపోతామని చెప్పి తెలిసింది. ఆ రోజు నుంచి దీని పని నేను అక్కడ ఆఫ్ చేసేసిన. దాని తర్వాత మన లక్ష్మీకాంత్ రెడ్డికి వీళ్ళకందరికీ తెలియజేస్తే లక్ష్మీకాంత్ రెడ్డి దాన్ని ఇది చేసుకొని చర్య తీసుకొని దీని అంతా ఇది 3 రోజుల నుంచి లక్ష్మీకాంత్ రెడ్డి ఇంట్రెస్ట్గా తీసుకొని దీన్ని చేస్తున్నాం. రెడ్డి గారు, దినకన్న గారు సాయిదుర్గ కాలనీ విజిట్ చేసి ఆ బాక్స్ డ్రైన్ను హనుమంతన్న గారు గత
5 సంవత్సరాల నుంచి బాక్స్ డ్రైన్ బిహెచ్ఎల్ నుంచి వెంకటపురం అదే శ్రీ బ్రేక్ నుంచి మన చిన్న చెరువు దాకా బాక్స్ డ్రైన్ కట్టించిండు. అదే మా కాలనీ వాళ్ళు కూడా అడిగిరు, అన్న మాకు కూడా బాక్స్ డ్రైన్ కట్టాలంటే ఆయన ఇమ్మీడియట్గా అధికారులను పంపించిండు, లక్ష్మీపతిని పంపించి చేసి వర్క్ విషయాలు అయింది. వర్క్ కూడా అయిపోయింది. ఇంకా కొంత ఎక్స్టెన్షన్ వరకు సైదుల కాలనీకి అవసరమే లేదు. ఆ కాలనీ వాసులకు, ఆ కాలనీ ప్రజలు నేనే నాకు తెలుగునే కడతా అంటే అది కాదు, మా హనుమంతానికి ఫోన్ చేస్తే ఏదో పబ్లిక్ అవసరం పని మనం చేయాలని చెప్తే ఈరోజు పరిచయం చేసిన లక్ష్మీకాంత్ రెడ్డి అధికారులు వచ్చారు, చూసిరు. ఈ వారం వల్ల చూసి ఇక్కడ అవసరం ఉంటే అక్కడ చేస్తారని చెప్పి హనుమంతన్న గారు చెప్పిన ఆదేశం మేరకు ధన్యవాదాలు. మన ప్రీతమ హనుమంతరావు గారికి ధన్యవాదాలు. ఎందుకంటే కనుక మా ప్రాబ్లమ్స్ అంటే వెస్ట్ వెంకటాపురం దినకర్ నగర్ రోడ్ నెంబర్ 17లో ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఆయన ముందుకుండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు మా కాలనీ వాసులందరి తరఫున వారికి హనుమంతరావు గారికి ధన్యవాదాలు. అదేవిధంగా అధికారులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ డిఈ గారు, ఏఈ గారు వీళ్ళందరూ కూడా దగ్గరుండి టెక్నికల్గా ఇవన్నీ చూసి అంతా ఎలా చేయాలి, ఏం చేయాలి ఏంటని చెప్పి మా అందరితోటి డిస్కస్ చేశారు. సో ఈ ప్రణాళిక సక్సెస్ఫుల్గా అయినందుకు, ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా ఫర్దర్ ముందుకెళ్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్.